గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి ఖమ్మం జిల్లా తడిసి ముద్దైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీగా వరద నీరు ఇండ్లలోకి చేరడంతో తీవ్ర ఇబ్బందులకు పడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబా లైవ్ లో అందిస్తారు. సాంబా చెప్పండి. సాయిమాధవి ఖమ్మం మున్నేరు ఉగ్రరూపం దాల్చడంతో మొత్తం ఖమ్మం నగరం అంతా జలదిగ్బంధంలోకి వెళ్లిపోయింది. ఖమ్మం నగరంలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరి జనము ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఇళ్లలోకి వెళ్లారు. ప్రస్తుతం మనము ఖమ్మం కోదాడ ప్రధాన రహదారి ఏదైతే ఖమ్మం నుంచి ప్రకాష్ నగర్ మీదుగా కోదాడ వెళ్లేటువంటి రహదారిలో మున్నేరు నది మీద ఉన్నటువంటి వంతెన మీద 9 మంది చిక్కుకుపోయి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 9:30 నుంచి వారంతా కూడా ఆహాకారాలు చేస్తున్నారు, కాపాడమని వేడుకుంటున్నారు. అయినప్పటికీ కూడా ఎవరు స్పందించినటువంటి పరిస్థితి లేదు. దీంతో పెద్ద ఎత్తున తమను కాపాడాలనేటువంటి ఆందోళన చేస్తున్నారు. స్థానికులు, వారి కుటుంబ సభ్యులు వాళ్ళతో ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకున్నారు. ఎన్ని గంటల నుంచి వెయిట్ చేస్తున్నారంటే అసలు ఏంటి పరిస్థితి? సుమారు 6:30 గంటల నుండి ప్రభుత్వం ఒక్క చర్య తీసుకోకుండా మేము మా సొంత ఖర్చులతో మేమందరం కలిసి మేము తెప్పించుకున్న డ్రోన్ తోటి ఈ రోజు అక్కడున్న వాళ్ళకి బాధితులకి మేము డ్రోన్లు పంపించి మా డబ్బులతోటి మేము డ్రోన్లు పంపించే పరిస్థితికి ఉంది. జిల్లాకి సిగ్గుండాలి, కొంచెం మనం మంత్రులకు సిగ్గుండాలి. అరే మీరు జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు, ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్నారు, రెవెన్యూ శాఖ మంత్రి వారు ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఇంతమంది ఉండి కూడా మీరు వరదల్లో చిక్కుకున్న 18 మందిని కాపాడలేని పరిస్థితిలో ఉన్నారు. మీరు ప్రభుత్వం ఏర్పడి సుమారు సంవత్సరం కూడా కాలేదు. ఇప్పుడే మీరు దీంట్లో విఫలమైతే రేపు రానున్న రోజులలో మీరు ఎట్లుంటది? మొదటి సంవత్సరం వరదల్లోనే మీరు కాపాడలేని పరిస్థితిలో ఉంటే, ఖమ్మం నడివడ్డు నగరపాలక సంస్థలో మీరు కాపాడలేని పరిస్థితిలో ఉంటే మీరు ఇలాంటి చోట మీరు ఇంకెక్కడ ఏం పని చేస్తారు? మీరు ఇదేనా మీరు చేసేది? 9:30 చిక్కుకున్నప్పుడు సగం రోడ్డు కనపడ్డది, ఇంతవరకు ఒక్కటి చేయలేదు. ఇంతవరకు ఇప్పటిదాకా ఇప్పుడు రోడ్డు కనపడ్డది. బ్రిడ్జ్ మీద కొంచెం కూడా నీరు లేదు. ఇప్పుడు బ్రిడ్జ్ మునిగిపోయిన పరిస్థితి. అక్కడ ఉన్న వాళ్ళు ఫోన్ చేసి అన్నా మాకు మేము చచ్చిపోయేటట్టున్నాం, మా పరిస్థితి ఇది, మీరు అర్థం చేసుకోండి అని చెప్పే పరిస్థితికి వచ్చింది. ఇంత కూడా ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యమా? రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తా ఉన్నారు? మీరు చెప్పింది కదా హైడ్రా అని, అవ్వని ఇవని ఏవేవో పథకాల మీద మీరు కొట్లాడుతా ఉన్నారు, మంచి పనులు చేస్తా అన్నారు కదా. మరి ఇప్పుడేమైంది మీ మంచి పనులు? ఇంతమంది మినిస్టర్లు ఉన్నారు, ఎంతో మంది. తుమ్మల గారికి ఫోన్లు చేయించినాం, పొంగిరెడ్డి గారికి ఫోన్లు చేయించినాం, ఫోన్లు చేయించినాం. ఎవరికి ఫోన్లు చేయించినా కూడా ఒక్కరు కూడా వాళ్ళు ఫోన్ ఎత్తకుండా పక్కన వాళ్ళకి ఇచ్చి మాట్లాడిపించి కనీసం ఒక్క హెలికాప్టర్ జిల్లా కేంద్రంలో 3 మినిస్టర్లు ఉన్న కాడ ఒక్క హెలికాప్టర్ సహాయానికి రాకపోతే అంటే ఈ నిర్లక్ష్యం ఏంటంటే ఎవరు చేస్తే మనకేంటి? తెస్తే మనకి జనాభా తగ్గుతుంది. తెలంగాణలో రేషన్ కార్డు తగ్గుతుంది. 18 మంది అక్కడ ఇరుక్కున్నారు, 18 మంది రేషన్ కార్డులు పేర్లు పోతాయి, 18 మందికి బియ్యం ఆగిపోద్ది. ఇదేనా మీరు తీసుకునే పరిస్థితి? ఇదేనా మీరు చేయాల్సిన పరిస్థితి? అరే కొంచెమన్నా వికాస్ మీకు ఉండాలిగా. మేము తెప్పించుకోవటం ఏంటండి? పోలీసు వారండి, ఏడీఎస్పీ నరేష్ గారు 5 గంటలు ఉన్నారు, ఒక్క మాట చేసింది లేదు. డిఎస్పీ గారు ఇప్పుడు మళ్ళీ డిఎస్పీ గారు వచ్చిళ్ళు, ఇంతవరకు ఏం పట్టించుకుంటారు? ఏమన్నా అడిగితే మమ్మల్ని కొట్టడానికి వస్తా ఉన్నారు తప్ప, మా మీద దౌర్జన్యం చేస్తా ఉన్నారు తప్ప ఇంతవరకు ఎటువంటి చర్య లేదండి. 6 గంటలైంది. ప్రభుత్వం నుంచి ఒక్క చర్య ఉందని పోలీసు వారిని చెప్పమనండి, ఒక్క చర్య ఉందని చెప్పి పోలీసు వారిని చెప్పమనండి. మేము ముక్కు నెలకి రాసిపోతా ఉంటాం. 100% చెప్తా ఉన్నాం. ఇద్దరు చిన్న పిల్లలు కూడా అక్కడ 6 సంవత్సరాల పిల్లలు కూడా ఉన్నారండి. ఉదయం 5 గంటల నుంచి కూడా ఇప్పటిదాకా ప్రభుత్వం నిర్లక్ష్యం. ఇంతవరకు పంపిస్తాను, వాళ్ళ భోజనాలు కూడా లేవు. బ్యాగ్ పంపిస్తాను, ఆ డ్రోన్ కూడా పోవట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. అసలు ముగ్గురు మినిస్టర్లు ఏం చేస్తున్నారు? అసలు వాళ్ళు తలుచుకుంటే ఒక హెలికాప్టర్ రాదా? స్పాట్ లో రెస్పాన్స్ అయ్యేది గవర్నమెంట్. పొద్దున 8 గంటల నుంచి ఇప్పటిదాకా అసలు రెస్పాన్సే లేదు. అసలు తెలంగాణలో గవర్నమెంట్ ఉందా లేదా? అసలు తెలంగాణలో ఖమ్మం జిల్లాలో 3 మినిస్టర్లు ఉన్నారా లేరా అనేది కూడా మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు పేరుకే 3 మినిస్టర్లు. ఇట్లాంటి పరిస్థితుల్లో మాకు అర్థం చేసుకోకపోతే ఎందుకు? అన్నా తుమ్మలన్నా, నువ్వు ఓటేసి గెలిపించుకున్నావు, ఇంట్లో ఉన్నావు అన్నా. పొంగొచ్చినన్నా నీ తమ్ముడు అన్నావు, అన్న అన్నావు, అక్క అన్నావు, చెల్లి అన్నావు, అమ్మ అన్నావు. ఇవాళ ఏందన్నా ఆడపిల్లలు మగపిల్లలు చచ్చిపోతారన్నా. జనాభా జాగ్రత్తగా చూసుకోవాలన్నా. అన్నా మన రేపు ఓటు వచ్చినప్పుడు 2 వేలు కదన్నా. ఇవాళ చూసుకోన్నా, ఇవాళ మనకి కావాలన్నా. మన పదవి ముఖ్యం కదన్నా. ఇవాళ 2 రేపు పోద్ది. ఇవాళ ఖమ్మం పెద్దలు పిల్లలు నా పడుతున్నారు. ఏదన్నా నీ పరిస్థితి వ్యవహారం. జనం ఆగ్రహ వేషాలతో ఉన్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన
6 గంటల నుంచి 7 గంటల వరకు వరదలో చిక్కుకున్నటువంటి ప్రజలను చూడొచ్చు మనం అక్కడ. వారిని సేవ్ చేసుకునేందుకు ప్రభుత్వం కావచ్చు, అధికారులు కావచ్చు ముందుకు రాకపోవడంతో వారి కుటుంబ సభ్యులు అట్లాగే స్థానిక యువత పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకొని వారికి డ్రోన్ ద్వారా ఆహార పదార్థాలు అట్లాగే లైఫ్ జాకెట్లను ఇతర సేఫ్టీ మెజర్మెంట్ సంబంధించినటువంటి వాటిని సరఫరా చేస్తున్నారు. ప్రాణాలు కాపాడుకోవడం కోసం అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటూ ఇక్కడ స్థానిక యువతే ముందుకెళ్తా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రభుత్వ తీరు నిరసిస్తున్నారు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఖమ్మం హెడ్ క్వార్టర్ తుమ్మలాసరా ఇక్కడ మంత్రిగా ఉండి ఇక్కడ ఖమ్మం మున్నేరు విపరీతమైనతో ఇంకొక సాయంత్రం 2-3 గంటల 3 టన్నులు మొత్తం కూడా కొట్టబోయే పరిస్థితుంది. ఉదయం 8 గంటలకి 10 మంది చిన్నపిల్లలు సహా బిజ్జి నుంచి వరద విపరీతంగా పడితే కనీసం డిప్యూటీ సీఎం రాత్రి మంది దగ్గర జరిగితే వాగుపై పండించిపోతున్నట్టు చూసినా మేము. ఇవాళ డిప్యూటీ సీఎం ఎడిపోయిండు, ఈ మంత్రి గారు ఎడిపోయిండు, పొంగులేటి గారు రెవెన్యూ మంత్రి ఎడిపోయిండు. ఖమ్మం నియోజకవర్గం నడి గడ్డ మీద జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు? ఈ మినిస్టర్లు ఎక్కడ ఉండి ప్రజల ప్రాణాలు ముఖ్యమా, మీ వ్యక్తిగత విషయాలు ముఖ్యమా? ప్రజల కోసం ఇప్పటికైనా ఒక హెలిప్యాడ్ తెప్పింది తప్ప మిగతా ఎలాంటి పడవలు ఇచ్చినా వాళ్ళని సురక్షణ ఇచ్చే పరిస్థితి లేదు. కనీసం ఉదయించే వాళ్ళు టిఫిన్లు కానీ భోజనాలు కానీ ఇక్కడ అధికారులు కూడా ఎవరు కూడా ఎలాంటి రెస్పాన్సిబుల్ లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ తప్ప కనీసం కలెక్టర్ కూడా రాలేదు. ఈ విషయాన్ని కూడా రెస్పాన్స్ లేకుండా ఉందండి. 3 మంత్రులు ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఉన్నారు. ఏది అసలు మనకి ఖమ్మం జిల్లాకి ఏముంది? 3 మంత్రులు సుఖం ఉంది దేనికండి? వాళ్ళు 3 మంది పేరుకే గొప్ప అన్నట్టు ఉండేవారం. అన్ని మునిగిపోయి చూడండి. అక్కడ 18 మంది 20 మంది ఉన్నారు. అక్కడ వాళ్ళు ఎవరు కాపాడరా? కనీసానికి వాళ్ళు టిఫిన్ పంపించరా, భోజనం పంపించరా? ఏమన్నా ఇంతవరకన్నా ఎవరు ఏమి లేదా? ఇప్పుడు వర్షం పెరుగుతుంది, ఇంకా పెరుగుతూనే ఉందండి. ఏం చేయాలి? వాళ్ళకి ఓట్లేసి మేము ఏం చేయాలా? దేనికి చేయాలి? మేము ఎందుకు వెళ్ళి ఓట్లు మేము? ఇంకా కొద్ది క్షేపాల్లో సాయంత్రం 5 గంటల 3 టన్నులు మొత్తం కంప్లీట్ మునిగి వస్తుంది. తుమ్మల నాగేశ్వరరావు గారు ఎక్కడున్నా ఈ విషయం స్పందించి ముందు మున్నేరు బ్రిడ్జి మీద ఉన్నటువంటి వాళ్ళ ప్రాణాలు కాపాడే చిన్న పిల్లలు ఉన్నారు. ఉదయం నుంచి టిఫిన్ లేదు, భోజనం లేదు, ఏం లేదు. ఉదయం నుంచి కనీసం కలెక్టర్ గారు కూడా ఇక్కడికి రాలేదు, ఉప కలెక్టర్ కూడా రాలేదు. ఒక పోలీస్ డిపార్ట్మెంట్, ఒక కానిస్టేబుల్ వాళ్ళు తప్ప ఎవరు లేదు. విపరీతమైన పరిస్థితుంది. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఇక్కడ జిల్లా మంత్రిగా, ఈ ఖమ్మం నియోజకవర్గ ఎమ్మెల్యేగా మీరు ఎక్కడున్నా స్పందించి ఇమీడియట్ గా దీన్ని చర్య తీసుకోవాలని చెప్పి ఈ ప్రకాష్ నగర్ ఖమ్మం ప్రజల మొత్తం కోరుకున్నారు. ఇది తీవ్రమైన పరిస్థితి. ఈ విషయంలో మీరు చాలా సీరియస్ గా ఉండాలి. ఎందుకంటే ప్రజల ప్రాణాలు ముఖ్యం. ఇది ప్రకృతి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలి. డిప్యూటీ సీఎం గారు రాత్రి మైనర్ ఒక వాగులో పోతే 2 గంటలు కాలిపోయారు. ఇప్పుడు ఖమ్మం నియోజకవర్గం మీరు కాదా? మీరు రాష్ట్ర మంత్రి కాదా? మీరు ఒక నియోజకవర్గం మీరు మంత్రి, ఈ రాష్ట్ర మంత్రి కాదా? మీరు ఇప్పుడు ఆడిపోయారు. మీరు రాత్రి 2 గంటలకు సార్ ఇప్పుడు టైం వేస్ట్ తప్ప ఏమి ఉపయోగం లేదు సార్. వాళ్ళు స్పందిస్తే బాగుంటది. వాళ్ళు అడుగు లోతుగా మునిగిపోయి చనిపోయేటట్టు ఉన్నారు. అక్కడ 10 మంది ఉన్నారు. దయచేసి మమ్మల్ని వాళ్ళని కాపాడవాలని మేము కోరుతున్నాం. ఉదయం నుంచి ఇక్కడ ఏమి ఉపయోగం లేదు అసలు. ఖమ్మం నగరంలో ఇంత దయనీయమైన పరిస్థితి ఉంటే స్పందించాల్సినటువంటి మంత్రులు స్పందించకపోవడం అనేది ప్రజల ఆగ్రహానికి కారణమవుతుంది. దాదాపు 6-7 గంటలుగా ఇదే ప్రకాష్ నగర్ బ్రిడ్జి మీద ఆహాకారాలు చేస్తూ ఎక్కడి నుంచి ఇంకొక అడుగు వరద పెరిగితే కనుక వారంతా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. మనం చూడొచ్చు డ్రోన్ తోని అక్కడ లైఫ్ జాకెట్లను పంపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ ప్రమాదవశాత్తు ఆ బ్రిడ్జి కొట్టుకుపోయి గనక ఆ ప్రాణాలకు ఏదైనా ప్రమాదం ఏర్పడే ప్రమాదం ఉంటే కనుక కనీసం ప్రాణాలు దక్కేందుకైనా సరే చర్యలు చేపట్టాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి వారి బంధువులు ఎవరైతే 9 మంది ప్రకాష్ నగర్ బ్రిడ్జి మీద ఉండిపోయారో వారి బంధువులు అట్లాగే స్థానిక యువకులంతా కలిసి ఈ డ్రోన్లను తీసుకొచ్చారు. కనీసం ఈ డ్రోన్లు తీసుకురావాలనేటువంటి ఆలోచన కూడా అధికారిక యంత్రాంగానికి రాకపోవడం, ఒక అధికారి కూడా ఇక్కడ వచ్చి కంటిన్యూస్ గా ఉండి ఈ సహాయ చర్యలు పర్యవేక్షించకపోవడం అనేది నిజంగా అమానవీయమైనటువంటి ఘటనగా చెప్పుకోవచ్చు. ఇదొక్కటే కాదు, ఖమ్మం రాజీవ్ గృహకల్పాన్ని కూడా అన్ని వైపుల నుంచి చుట్టుముట్టింది నీరు. కొన్ని వందల కుటుంబాలు రాజీవ్ గృహకల్పాలో పై ఫ్లోర్లకు వెళ్లి ప్రాణాలు కాపాడుకుంటున్నాయి. అయితే నీరు మరింత పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ రాత్రి పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలియదు. పాములు, కప్పలు అట్లాగే పెద్ద ఎత్తున వస్తున్నటువంటి తేళ్లతోని ప్రమాదకరమైన రీతిలో వారంతా ఉన్నారు. ఒక ఖమ్మం జిల్లాలోనే మనకున్నటువంటి సమాచారం ప్రకారం రూరల్ మండలంలో ఉన్నటువంటి వాల్యాతండాలో 10 మంది, అట్లాగే తీర్థాల దగ్గర ఒక విలేజ్ లో 6 యువకులు, మొత్తం తీర్థాల మొత్తం నీటిలో చిక్కుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పాలేరు దగ్గర అంతకంతకు పెరుగుతున్నటువంటి వరద ఉధృతితోని పాలేరు జలాశయానికి ఏ క్షణమైనా గండి పడుతుందని కూడా ఒక పుకారు నడుస్తా ఉన్నది.
ఆ పాలేరు కట్ట మీద నుంచి నీళ్లు ఉబికి వస్తున్నటువంటి దుస్థితి ప్రస్తుతం ఖమ్మం జిల్లా నెలకొని ఉంది. అంతకంతకు వాటర్ లెవెల్స్ పెరుగుతున్నాయి, ఫ్లడ్ లెవెల్స్ విపరీతంగా వస్తున్నప్పటికీ కూడా అధికార యంత్రాంగంలో సహాయ చర్యలకు సంబంధించినటువంటి ఎలాంటి ఏర్పాటు చేయకపోవడం శోచనీయంగా చెప్తా ఉన్నారు. కేవలం ఒక్క హెలికాప్టర్ వచ్చినట్లయితే కనుక కొన్ని వందల ప్రాణాలు కాపాడేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి హెలికాప్టర్ కోసం ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కానీ అధికారులు ఎవరు ఇక్కడ హెలికాప్టర్ వస్తుందా రాదా, వస్తే ఎప్పుడు వస్తుంది, ఎట్లా కాపాడతారనేటువంటి అంశాలను ఎవ్వరు కూడా తేల్చేటువంటి ప్రయత్నం చేయడం లేదు. అధికారులలో కేవలం కానిస్టేబుల్, ఏఎస్ఐలు, ఎస్ఐలు వచ్చి నిలబడి కేవలం ఆ ట్రాఫిక్ నియంత్రణ అట్లాగే నీళ్లలోకి వెళ్లకుండా మాత్రమే చూస్తున్నారు తప్ప మిగతా సహాయ చర్యలు ఏమీ చేపట్టినటువంటి దుస్థితి ఖమ్మం జిల్లా నెలకొని ఉంది. ఒక డిప్యూటీ సీఎం మాత్రమే ఖమ్మం జిల్లాలో ఉన్నారు. ఆయన కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి ఉందని ప్రజలే ఆరోపిస్తున్నారు. 3 మంత్రులు ఈ జిల్లాకు ఉండి ఒక 4గురిని కాపాడలేనటువంటి పరిస్థితిలో ఉంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేటువంటిది ప్రజల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. ముఖ్యమంత్రి స్పందించలేదు, జిల్లా మంత్రులు స్పందించలేదు, ఒక హెలికాప్టర్ రాలేదు, కనీసం 2-3 ఎన్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి బోట్లను లేదా లైఫ్ జాకెట్లను పంపించినట్లయితే వారినైనా కనీసం ప్రాణాలు కాపాడుకునేటువంటి అవకాశం ఉండేది. కానీ అలాంటి పరిస్థితులు ఏవి ఖమ్మం జిల్లాలో లేవని చెప్పుకోవాలి. ఒక మంత్రి ఉన్నప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది, 3 మంత్రులు ఉన్నప్పుడు పరిస్థితి ఎట్లా ఉందని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. కానీ ఏ ఒక్క అధికారి, ఏ ఒక్క మంత్రి కూడా దీనికి సమాధానం చెప్పేటువంటి పరిస్థితి లేదు. ప్రజల ప్రాణాలు మాత్రం వరదలో చిక్కుకొని ఇప్పుడా అప్పుడా అన్నట్టుగా ఉన్నాయి. ఇకనైనా ప్రభుత్వం స్పందించి ఆ హెలికాప్టర్లు పంపిస్తే